అమ్మా నీ పేరేంటా? సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ నా పేరు. శ్రీనివాస్ రెడ్డి. నీ పేరమ్మా? శ్యామల సార్. శ్యామల. ఏంటమ్మా ఏంటి చెప్పండి. చెరువు ఏ చెరువు ఇది? పెండేకల్ చెరువు సార్. పెండేకల్. ఇప్పుడు నీళ్ళన్నీ ఈ సంవత్సరం వచ్చాయి కదా, ఫుల్ గా తీసుకొచ్చాయి కదా. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నీళ్లు రావడం వల్ల మాకు మంచిగా జరుగుతుంది సార్. మాకు ఇప్పుడు కూడా మీ మండలం అంతా కూడా నీళ్లు లేకుండా ఉన్నాయి కదా. ఇది జిల్లా అంతా కరువు, ఇక్కడ కూడా కరువు. ఇప్పుడు భలే వస్తున్నాయి సార్. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చాం కదా. ఇది అందరి నివా నీళ్ళు వస్తున్నాయి కదా. దీనివల్ల మీకు ఇప్పుడు నీళ్లు కరెక్ట్ గా వస్తాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ఇంత ముందు పేలైన బోర్లు కూడా ఇప్పుడు పాస్ అయినాయి సార్. అన్ని మళ్ళీ నీళ్లు ఛార్జ్ అయినాయి సార్. ఇంత ముందు కొద్ది రోజులు నీళ్ళు రాకపోయాయి సార్, పైన 2 ఏళ్ళ కిందట. ఇప్పుడు నీళ్ళు అవి కూడా ఉత్పత్తి అయినాయి సార్. నీళ్ళ వల్ల మేము ఏమైనా పంటలు కానీ వేసుకోగలుగుతున్నాం సార్. ఇప్పుడు కొన్ని ప్రయోజనం సార్ మాకు. దీని వల్ల ఉత్పత్తి అవుతున్నాం సార్. మేము కూడా బాగానే ఉన్నాం సార్, సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడంతా కూడా ఏమేమి పంటలు పెడుతున్నారు ఇక్కడ? ఇక్కడ సార్ శనగ వేసుకుంటాం సార్ గోదావరిలో. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం నుంచి కొత్త విధానాలు వచ్చినాయి సార్ మాకు. పెట్టుకోమని వ్యవసాయం నుంచి చెప్తారు సార్ మా సార్ గారు. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే ఇలా అవుతుంది అన్నట్టు కదా. ఇప్పుడు నీళ్లు అనేవి చాలా ముఖ్యం. నీళ్లు ఉంటే ఏదైనా కానీ అవుతుంది. ఈరోజు అందుకే నేను వచ్చాను ఇక్కడికి. అది ప్రారంభించడానికి 100 రోజులు ఒక కార్యక్రమం చేస్తున్నాం. మీ జిల్లాలో ఒకప్పుడు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఆ తర్వాత చెక్ డ్యాములు కట్టాం. అక్కడి నుంచి అందరి నీవా కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చాం. ఈసారి దగ్గర 74 టీఎంసీ నీళ్లు మీ జిల్లాకు తీసుకొచ్చాం. అవన్నీ చాలా పెద్ద ఎత్తున పనులు చేశాం. ఈ పనులు అన్నీ అయినప్పుడు మీలో కూడా ఒక బాధ్యత పెరిగి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా పెంచాలి. వర్షపు నీళ్లు కూడా ఎక్కడెక్కడ చెరువుల్లో పెట్టడం, అది శాశ్వతంగా ఉండాలి కదా. అవి ఉంటేనే ఆ చెరువులతో వచ్చినప్పుడు కూడా వచ్చినాయి సార్. అదే ఎక్కడెక్కడ మీ భూముల్లో కూడా భూగర్భ జలాలు పెంచాలి. చెక్ డ్యాములు కట్టాలి, తర్వాత వేరియస్ మెథడ్స్ అని పెట్టాలి. పెట్టినప్పుడు మనకు అవన్నీ వస్తాయి. అందులో ఇప్పుడు ఈ అందరి నీవా కాలం నీళ్ళు కూడా ఎక్కువ మాకు ఉత్పత్తి అయినాయి సార్. బాగా బోర్లు అందరి నీవా తీసుకొచ్చాం, ఇస్తాం. ఒకవేళ ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు కూడా భూమిని ఒక జలాశయంగా మార్చాలంటే మనం చెక్ డ్యాములు మాదిరి చెక్ డ్యాములు అవన్నీ కట్టి ఆ నీళ్ళన్ని భూములు ఇంకెడిగా పెడితే అట్లా చెట్లు లేకపోకుండా సార్, ఏట్లేకపోకుండా నిలబెట్టుకోవాలి. ఎట్లా పోకూడదు. అక్కడి నుంచి ఆడబడి సముద్రంలో పోతాయి సార్. నీళ్ళన్నీ వేస్ట్ అవుతాయి. మళ్ళీ కరువు వచ్చినప్పుడు మనం బాధపడతాం. అందులో అనంతపురం ఎప్పుడు కరువు జిల్లా. ఒకప్పుడైతే మీది ఎడారిగా మారిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఇప్పుడిప్పుడు పండ్ల తోటలు బాగా ఉత్పత్తి అయ్యారు, కొంచెం అభివృద్ధి అవుతున్నారు. ఇంకా దీన్ని బాగా చేయాలనుకుంటున్నాం. ప్రపంచానికి హబ్ కింద దీన్ని తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తారు. మీరు కూడా సహకరించాలి కదా, రైతులకు సహకరించాలి, మీరు కూడా ఉపయోగించుకోవాలి. మీరు ఒక పంట పండిస్తాను సార్, 5 రకాల పంటలు పండిస్తున్నాను. ఆ పంటలన్నీ బాగా ఇస్తున్నారు. దానికంటే మీరు చేయాల్సింది దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచడం, పంటలు కరెక్ట్గా వేసుకోవడం, అందరిలో చైతన్యం రావడం చేయాలి. చేస్తున్నాం సార్. ఓకే, గుడ్. ఇంకేమైనా చెప్పాలా మీరు? బాగుంది సార్. ఇప్పుడు ఓకేనా, గుడ్, మంచిదమ్మా. నమస్కారమ్మా అండి. ఏంటయ్యా? నమస్కారం సార్. నా పేరు శ్యామసుందర్. ఏం చేస్తామా నువ్వు? వ్యవసాయం చేస్తాం సార్. మేము హార్టికల్చర్ పైర్లు పెడతాము. అరటి, సపోటా, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ కూడా డ్రిప్ ద్వారానే చేసుకుంటాం సార్. తర్వాత ఇప్పుడు 10 ఎకరాల వరకు పెంచారు మీరు. ఇంతకుముందు 5 ఎకరాలకే ఉన్నది. 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ. అవును, దానివల్ల మనకు ఉపయోగమైంది సార్. తర్వాత ఈ రిజర్వాయర్లలో నీళ్లు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లకు ఇబ్బంది లేదు. మా ఏరియా నుంచి కాలువ వస్తుంది పైన, రిజర్వాయర్ కిష్పార్ రిజర్వాయర్ అని ఉంటుంది, దాని నుంచి దీనికి వస్తుంది సార్. ఏ పంట వేసారు మీరు? సార్ ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి జామ సార్, మిగతాది మామిడి సార్. మామిడి, జామ. డెన్సిటీ పాపులేషన్ ఉన్నారు కానీ కొంచెం డిస్టెన్స్ తగ్గించి ప్రూనింగ్ చేస్తాం సార్. ఇది పర్మనెంట్ గా ఉంటుందా? మామిడి కొన్ని రోజులు పర్మనెంట్ ఉంటుంది సార్. ఇవి కొద్దిగా పెద్దగా అయినాక ఇవి రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేస్తారు. మామిడి ఉంటుంది. మామిడి ఉంటుంది సార్. చెట్టు పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి? ఇది 1 year నుంచి వస్తుంది సార్. కాకపోతే చెట్టు పెద్దగా అయితేనే కాయలు ఎక్కువ వస్తాయి సార్. అదే 1 year అంటే అది 4 ఏళ్ళు పడుతుందా? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. ఇదైతే 1 year నుంచి క్రాప్ వస్తుంది సార్.
ఎన్ని వేస్తున్నారు అవి ఎన్ని వేస్తున్నారు ఎకరాకి ఎన్ని వేస్తున్నారు? సార్ మామూలుగా అయితే ఇది 120 అట్లా వేస్తాం సార్, కానీ దగ్గరగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సైంటిఫిక్గా వేస్తున్నారా? సైంటిఫిక్గానే సార్. ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇది ఇప్పుడు ఇవి లోకల్గా పోతుంది సార్, ఇది మార్కెటింగ్ జామ, మామిడి మామూలుగా పోతుంది సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, అవును. ఇదేంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్కు కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ మన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సార్, ఇంకా రాలేదు మాకు, కొత్తగా శాంక్షన్ చేశారు. అవును సార్, అది కూడా ఇస్తామని చెప్పారు సార్, సబ్సిడీ ఇచ్చి. అదే మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడు సార్, ఆటోమేటిక్గా టైమింగ్ సెట్ చేసి దాని ప్రకారం వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు లాభం ఏంటి సార్? ఒకటి, రైతులకి శ్రమ తగ్గింది. రెండు, నీటి మెయిన్ ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో నీటి కరువు ఎక్కువ సార్, తక్కువ నీరుతో ఎక్కువ ఎకరాలు. ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మామూలుగా ఒక ఎకరాకు వాడే నీళ్లు 5 ఎకరాలు వాడుకుంటాం సార్ మేమైతే. ఈ క్రాప్స్కి అయితే మొక్కజొన్న అట్లాంటివి అయితే ఒక 5 acres అవుతుంది సార్ ఒక మోటార్తో. మోటార్స్ అది ఒక ఎకరాకు వాడే నీళ్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వరికి వేసుకునే 1 ఎకరా నీరుతో దీనికి 10 ఎకరాలు పాటించుకోవచ్చు సార్, ఎందుకంటే కంటిన్యూగా పెట్టాం కదా సార్, గ్యాప్ ఉంటుంది. ఒక 2 రోజులు ఒక ఏరియా వదిలితే మళ్ళీ ఒక 2 ఎకరాలు అట్లా మీకు ఒక తడి ఇస్తే సార్ ఎండల కాలం అయితే. అరటికి అయితే డైలీ ఇస్తాం సార్, అరటి ఎక్కువ వేస్తాం నేను. కొత్తగా ఇంకొక 5 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ పెడుతున్నాం. మన ప్రభుత్వం ముందున్నప్పుడు ఈ ఫ్రూట్ కేర్ అని ఒకటి ఇచ్చారు సార్ దేశాయి కంపెనీకి, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసేటట్లు మాకు నేర్పించినారు సార్. దానివల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు ఈజీగా ఉంది సార్. ఇంకా కూడా చేయాలి, దీన్ని కంటిన్యూగా చేయాలి. ప్రపంచంలో మంచి క్వాలిటీ తయారు చేసి ఇంటర్నేషనల్ క్వాలిటీ అమ్మే పరిస్థితి రావాలి. దీన్ని బాగా లాజికల్గా తీసుకెళ్ళాలి. హార్టికల్చర్ వల్ల లాభం ఉందని నమ్ముతున్నారా మీరు? 100% సార్. దాన్ని మీరు ఈ డ్రిప్ మీరు ఎప్పుడు తెచ్చారు సార్? మేము వ్యవసాయం చేయగలుగుతున్నామంటే కేవలం ఈ డ్రిప్ వల్లనే. 63% ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసాం. మా ఏరియాలో అయితే 100% సార్. మీ దగ్గర అయితే 100% వచ్చింది. ఈవెన్ వేరుశెనగ ఇలాంటి పైర్లకు కూడా మేము డ్రిప్తోనే పండించుకుంటున్నాం. మొక్కజొన్నకి అన్ని దానిలకి దీన్నే వాడతాం. దీన్నే వాడుతుంది. అలా సంతోషమ్మా. గుడ్. ఇంకేమైనా చెప్పాలా? థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? నమస్కారం. ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారు? మన ఇది ఆప్మన్ మోడల్ సార్. ఇది మొదటగా ఆఫ్రికాలో చేశారు సార్. మన అనంతపురం కూడా అలాంటి పరిస్థితి కాబట్టి 3 ఏళ్ల కిందట మొదలు పెట్టాం సార్ సత్సాయిలోను అనంతపూర్లోను. దీని అడ్వాంటేజ్ ఏమంటే సార్, ఈ ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్ వచ్చినాక సార్ ఉన్నట్టుండి హెవీ రైన్స్ వస్తాయి సార్. 50 mm, 100, 150, 270, 14 mm మనకు 2021లో కదిరిలో పడింది సార్ ఒక నైటే. అందుకంటే అలాంటి వర్షం పడితే 100-200 కూడా పడతాయి సార్. అలాంటి వర్షం పడినప్పుడు పొలంలో ఎక్కడిదక్కడ నీళ్లు నిలబడిపోవాలి సార్. ఇలా ట్రెంచ్ తీసి సార్ అలా కట్టగడతాము. ఇలా కట్టడం వల్ల ఏమైతుందంటే స్లోప్ తగ్గుతుంది, అక్కడ నీళ్ళు నిలబడతాయి సార్. మొత్తం ఆ ఏరియా అంతా ఎక్కడిదక్కడ భూమిలో ఇంకిపోద్ది సార్. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ మన రాయలసీమలో కోస్తాలోను ఉత్తర కోస్తాలో ట్రైనింగ్ ఇచ్చారు సార్ నేను దీని మీద. ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం ఉందని తప్పనిసరి చేసి విజయ్ కుమార్ సార్ అందరికి ట్రైనింగ్ ఇప్పించారు సార్. ఎన్ని చేస్తున్నారు ఇక్కడ? మనం ఎన్ని ఎకరాలు చేస్తున్నాం ఇప్పుడు? ఈసారి మనము 30,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు జరిగేది? ఇది ఇనిషియేట్ చేసాం సార్. ఇప్పుడు 500 ఎకరాలు అయింది మనకు 2 జిల్లాల్లోనూ. కొంచెం బాగా చేయాలి, తొందరగా చేయాలి. ఇది డిఆర్పిఎం మోడల్ అని సార్. ఇది ఎవరి 3 feet సార్. ఇవన్నీ సేద్యం చేసే పొలాలు బీడు పెట్టేశారు సార్, దిగుబడి ఏమి రాక. ఇంకా వాళ్ళు సేద్యం చేసుకోలేరు, పశువులు లేవు. ఇంకా అలాగే పెట్టారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది సార్. అందుకని ఇప్పుడు ఏం చేసామంటే వాటికి ప్రతి 3 అడుగులకు ఈ 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గంజామృతం పౌడర్ సార్. ఇది ఈ పౌడర్ మనం తయారు చేసింది. ఈ పౌడర్ ఏమంటారు దీన్ని? గంజామృతం పౌడర్ సార్. ఆవు పేడ జీవామృతం, గంజామృతం సార్. ఇది చేసి విత్తనాలు ఇవన్నీ ఇప్పుడు వేస్తాం సార్. మనం మార్చి ఏప్రిల్లో సోయింగ్ చేస్తాం సార్. ఇవన్నీ పెలటైజ్ చేసాం సార్. ఈ కాటన్ విత్తనాలు సార్. ఇవి ఈ పెలటైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బంకమట్టి, గంజామృతము,
బీజామృతం విత్తన శుద్ధి చేసి ఉమ్, మనం యాష్ పౌడర్ వేసి చేస్తాం సార్. ఉమ్, ఈ విత్తనం ఇప్పుడు పెట్టేస్తే ఉమ్. మనము ఎప్పుడు వాన వస్తే అప్పుడు మొలుస్తాయి సార్. దాంట్లో వేసేస్తారు ఇప్పుడే. ఇప్పుడే ఆ సర్కిల్లో 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. దాన్ని ఇంకేం తవ్వరా అవసరం లేదు. ఏం కొద్దికి తవ్వుతాం ఇంత సార్, సేద్యం చేసే అవకాశం లేదు కాబట్టి కాదు కాదు, నేను అడిగేదంటే దాన్ని కొంచెం తవ్వుతారా కొద్దిగా, 2 ఇంచులు సార్ దాంట్లో వేసేస్తారా? వేసేస్తారు. 5 రకాలు సార్. దీంట్లో ఏం చేస్తామంటే ఇవి పెద్ద చెట్లు వచ్చేది సార్, ఆముదము, కంది, కాటను, ఉమ్, అవి 6 అడుగులు పెడతాం సార్. ఉమ్. పెట్టేటప్పుడు గంజామృతం కూడా పెడతాం సార్. దాంట్లో అది కూడా వేస్తారు. వేస్తాం సార్. ఇది వేసి విత్తనాలన్నీ, ఇది సద్ద సార్. ఇది ఉమ్. ఈ